Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC Civil Services Preliminary Examination 2026 కి సంబంధించి కేవలం ఒక్క నెల మాత్రమే మిగిలింది. ఇవాళ ఏప్రిల్ 24th అండ్ మే 24th ఈజ్ ద డేట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. 97.5 ఆల్మోస్ట్ 97.5 నుంచి 98% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలిమినేట్ అవుతారు. అప్లై చేసిన దాంట్లోంచి కేవలం ఒక 1.5 to 2 లేదా 2.5 వరకు మాత్రమే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎక్కువ మంది ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇందులో చాలా బాగా చదివి సిలబస్ని మొత్తం కవర్ చేసి మాక్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వీళ్ళు ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం వాళ్ళకు కంటెంట్ లేక కాదు, ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఫియర్ ఫ్యాక్టర్. ఈ 1 monthలో వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ ఒక లేనిపోని భయాందోళనకు లోనైపోయి చాలా అంటే కొట్టడానికి ఛాన్సెస్ ఉన్న ఈ ఎగ్జామినేషన్ని కూడా మిస్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ఇప్పటి వరకు బాగా చదివి ఈ నెల రోజులు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోకపోతే ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటి వరకు అంతంతంగా మాత్రంగానే చదివి ఈ నెల రోజులు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని వాటి ప్రకారం నడుచుకుంటే ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే ఇట్స్ అ మ్యాటర్ నాట్ అబౌట్ నాలెడ్జ్, హౌ యూ బిహేవ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అప్పుడప్పుడు బాగా తెలిసిన క్వశ్చన్స్ని కూడా మనం సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో రాంగ్ ఇమాజినేషన్స్కి వెళ్తాం, రాంగ్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోతాం. సో మనకు ఎగ్జామ్ టఫ్గా వస్తుంది, ఈజీగా వస్తుంది, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఇమాజినేషన్లో మనం ఎగ్జామ్ని సిల్లీ మిస్టేక్స్ ద్వారా మిస్ చేసుకుంటూ ఉంటాం. నేను కూడా ఇదే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ జర్నీలో ఆల్మోస్ట్ ఒక 10 years ఉన్నాను. సో నేను నాకున్న 6 attemptsలో 5 attempts అంటే ఫస్ట్ అటెంప్ట్ కాకుండా మిగతా 5 attempts నాన్ స్టాప్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. ఒకనొక టైంలో సో మెయిన్స్ క్వాలిఫై అయిపోయి ఇంటర్వ్యూకి కూడా 2 సార్లు వెళ్ళాను. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన తర్వాత అది మిస్ అయిపోయింది అని తెలిసి అండ్ నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇన్ఫ్యాక్ట్ 1 month టైం కూడా లేదు. అంటే ఒకవైపు ఇంటర్వ్యూలో లేను అండ్ ఇంకొక 1 month లోపే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయినప్పటికీ కూడా అటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యాను. సో థింగ్ ఏంటంటే ఈ ఒక్కసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మైండ్ సెట్ని ట్యూన్ చేసుకుంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ అ కేక్ వాక్ ఫర్ యూ. సో ఎనీథింగ్ ఇప్పటి వరకు బాగా చదివారు. సో అట్లీస్ట్ ఈ 1 monthలో మనం ఏం చేయాలి అంటే ఏం చదవాలి ఏం చదవకూడదని మాత్రం చెప్పను, బట్ ఏం చేయాలో డెఫినెట్గా మీ ప్రిపరేషన్లో ఒక క్యాటలిస్ట్ లాగా ఈ వీడియో యాక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ని వెనక్కి నెట్టేది ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్. ఫియర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పటి వరకు బాగా చదివాను, మంచి కోచింగ్ తీసుకున్నాను, మంచి బుక్స్ చదివాను, చాలా టైం ఇన్వెస్ట్ చేశాను. ఇన్ కేస్ నేను ప్రిలిమ్స్లో సెలెక్ట్ అవ్వకపోతే ఈ సొసైటీ నన్ను ఎలా చూస్తుంది, అంటే నేను ఇంత చదివినా కూడా నేను ఒక యూజ్లెస్ అన్నెసెసరీలీ ఈ సివిల్ సర్వీసెస్ ఫీల్డ్కి వచ్చాను అని చెప్పి నన్ను డిసైడ్ చేస్తుందో అన్న భయం. అంటే మీకు మీరు ఈ ఎగ్జామినేషన్ని ఒక ఫియర్తో పాటు ఒక ప్రెషర్కి గురి చేస్తారు. యూ ఆర్ మేకింగ్ దిస్ సో మచ్ ప్రెషర్. అసలు ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే కొంతమంది స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అయిపోయి కొన్నిసార్లు వాళ్ళ మైండ్లో ఉంటుంది నేను ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలి అని. సో అంతా బాగానే సాగింది. ఎగ్జామ్ కంటే ముందు రోజు అసలు నిద్ర ఉండదు అండ్ ఆ నిద్ర లేకపోవడం వల్ల ఎక్కడ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టనేమో అన్న ఉద్దేశంతో అసలు ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వని స్టూడెంట్స్ని కూడా చూశాను. అంటే సంవత్సరాల పాటు బాగా చదివి ఒక లేనిపోని భయం, ఒక రాంగ్ ఫాల్స్ ఇమాజినేషన్స్కి వెళ్ళిపోయి అటెంప్టే ఇవ్వని వాళ్ళని కూడా చూశాను. అంటే ఇటువంటివి సర్వసాధారణం ఈ ప్రిపరేషన్లో. సో ఫస్ట్ థింగ్, మీరు సెలెక్ట్ అవుతారో అవ్వరా, సెలెక్ట్ అవ్వకపోతే మన లైఫ్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అన్న ప్రెషర్, ఇవన్నీ కూడా మీ లైఫ్ని అంటే మీ ప్రిపరేషన్ని లేకపోతే మీ స్టేజ్ని వెనక్కి నెడుతుంది. సో వెదర్ యూ డు నాట్ క్వాలిఫై ఆర్ క్వాలిఫై, సో టేక్ దిస్ ఎగ్జామ్ ఇన్ అ వెరీ ఈజీ మేనర్, కంఫర్టబుల్ మేనర్గా ఇమాజిన్ చేసుకోండి. అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. సో అయితే ఏం చేయాలి, అవ్వకపోతే ఏం చేయాలి, నాకు ఖచ్చితంగా ఆ నెక్స్ట్ డెసిషన్స్ నేను తీసుకుంటాను. సో రేపు ఒక కలెక్టర్ కాబోయే నువ్వు ఈ చిన్న చిన్న ఓటమిలకు భయపడి లేకపోతే ఓటమి వస్తుందేమోనన్న భయపడి వెళ్తే ఎప్పటికీ ఇక్కడికి ఆగిపోతాం. సో ఫస్ట్ థింగ్, టేక్ ఇట్ ఈజీ. సో అది అయినా అవ్వకపోయినా లేనిపోని భయం పెట్టుకోకండి. సో ఇప్పుడు మీకు అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నా ఈ భయం 100% మిమ్మల్ని వెనక్కి నటిస్తుంది. అదే నువ్వు ఎలాగో 2026 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇస్తున్నావు, అదొక కాన్ఫిడెంట్గా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఇస్తే రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో దాట్స్ వై ఈ అన్నెసెసరీ ఫియర్ చూడండి, ఎవ్వరికి గైస్ ర్యాంక్ 1 కొట్టేవాడి దగ్గర నుంచి అసలు కొట్టని వాడి దగ్గర వరకు ఎవరి దగ్గర కూడా నేను ప్రిలిమ్స్ అవుతాను అని ఎవరు కూడా తెలియదు. దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ క్రాక్డ్ జస్ట్ అంటే టాప్ ర్యాంక్ వచ్చింది,
కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జస్ట్ ఆ కట్ ఆఫ్ కంటే ఒక్క మార్క్ ఎక్కువ వచ్చి టాప్ ర్యాంకర్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎవరికి తెలియదు. అంటే మీకు మీరు అనుకోకండి, బాగా చదువుకున్న వాడికి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతానని వాడికి తెలుసు, నేను బాగా చదవలేదు కాబట్టి నాకు డౌట్ ఉంది అన్నది పెట్టుకోకండి. ఎవ్రీ స్టూడెంట్ హ్యాజ్ అ ఫియర్. ఒక రకంగా కొంచెం ఫియర్ ఉండడం మంచిదే, కానీ ఆ ఫియర్ మనల్ని ఇంకా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేటట్టు దారి తీస్తే 100% దట్ ఈస్ రాంగ్. మనం బాగా ఫోకస్ చేసే విధంగా ఆ ఫియర్ మనకు తోడ్పాటును అందించాలి. సో ఈ ఫియర్ కానీ ప్రెషర్ కానీ అన్నెసెసరీ ఎలిమెంట్స్, ఎవ్రీ వన్ హ్యాజ్ ఇట్. అండ్ ఎవరు దీన్ని మెయింటైన్ చేసి ఎవరు దీన్ని తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళకే మోర్ సక్సెస్ అనేది వస్తుంది. సో మీరు బాగా చదివారు, సో అంటే మీరు చదివిన బుక్స్, మీరు తీసుకున్న కోచింగ్, మీరు ఫాలో అయిన స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అది మళ్ళీ డౌట్ అంటే ఇప్పుడు ఈ టైంలో సెల్ఫ్ డౌట్స్ వస్తాయి, అవి తీసుకోకండి. ఈ ఫియర్ ప్రెషర్ని తీసుకెళ్ళి పక్కన పెట్టి రిలాక్స్డ్గా చిల్గా ఈ 1 month హాయిగా ముందుకెళ్ళండి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ప్రిపరేషన్లో కొంతమంది స్టూడెంట్స్ కొన్ని టాపిక్స్ని మిస్ చేస్తారు. కొన్ని టాపిక్స్నో కొన్ని సబ్జెక్ట్స్నో, ఏన్షియంట్ హిస్టరీనో లేకపోతే ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్నో లేకపోతే పాలిటీలో కొన్ని టాపిక్స్నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు చదివే క్రమంలో మీ మనసుకు తెలిసి మీరు చాలా కాన్ఫిడెంట్గా నేను మిగతా టాపిక్స్తో నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, ఇవి నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు దీనిపైన ఫోకస్ పెట్టలేకపోతున్నాను అని కావాలని మీరే మిస్ చేస్తారు. ఈ 1 monthలో ఈ మిస్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచించి మీరు అనవసరంగా ఎక్కువ ఫియర్లోకి వెళ్ళిపోతారు. మీరే మీ మనస్ఫూర్తిగా వదిలేశారు, నేను మేనేజ్ చేసుకుంటానని. మళ్ళీ మీరే నేనేమైనా తప్పు చేశానా, నేనేమైనా అనుకోకుండా మిస్ చేసిన వాళ్ళు ఉంటే అన్నెసెసరీ ఫియర్లోకి వెళ్ళకండి. మీరు కాన్ఫిడెంట్గా మిస్ చేశారు, ఇట్స్ ఓకే, మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. అలా అని ఈ ఫియర్తో మళ్ళీ మిస్ చేసిన టాపిక్స్ అని మళ్ళీ న్యూగా చదవడం స్టార్ట్ చేస్తే, అంటే ఇట్లా ఈ లేనిపోని భయంతో ఏన్షియంట్ హిస్టరీ వదిలేశారు, మళ్ళీ ఏన్షియంట్ హిస్టరీ మళ్ళీ చదవాలన్న ఆలోచనతో ఆ భయంతో ఆ ఏన్షియంట్ హిస్టరీని కాన్ఫిడెంట్గా చదవవు. సో అది సగం సగమే చదువుతావు, చదివిందంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ న్యూ టాపిక్స్ కానీ లేకపోతే ఏ న్యూ సబ్జెక్ట్ కానీ చదవద్దు. ఈ 1 month కేవలం కాన్ఫిడెంట్గా జస్ట్ కీప్ ఫర్ హెల్దీ రివిజన్, మంచి హెల్దీ రివిజన్కి ఫోకస్ చేయండి. సో మీరు చదవని టాపిక్స్ రాలేవనుకోండి, వచ్చినా కూడా నన్ను సంబంధమే లేదు, వేరే దాంట్లో నుంచి నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. ఒకవేళ నేను చదవని టాపిక్స్ వచ్చినా అవి చాలా కష్టమైన క్వశ్చన్స్ వస్తాయి, నేను ఎలాగో ఆన్సర్ చేయను, నేను మంచి పని చేశాను, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అని చెప్పేసి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్తో కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఇదే ఫియర్ మిస్ చేసిన టాపిక్స్ మాత్రమే కాకుండా చదివిన టాపిక్స్లో నుంచి కూడా ఫియర్, మళ్ళీ దట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్. కొంతమంది స్టూడెంట్స్ 2-3 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఫాలో అయిపోయినప్పటికీ కూడా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ చాలా టిపికల్గా వస్తుంది, మనం చదివిన కరెంట్ అఫైర్స్ నుంచి అవి వస్తాయా రావా. సో కొంతమంది ఎవరో ఒక పర్సన్ వచ్చి ఈ సార్ కరెంట్ అఫైర్స్ బాగా చెప్తున్నారు, ఆ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ బాగుంది, ఇయర్ రివిజన్ మొత్తం ఉంది, ఇండియా ఇయర్ బుక్ మొత్తం ఒక 10 pagesలో ఉంది, ఇలాంటివి చెప్తారు. సో అటువంటి ట్రాప్లో పడకండి. ఎన్ని కరెంట్ అఫైర్స్ చదివినా సో యూపీఎస్సీలో వచ్చిన కరెంట్ అఫైర్స్ని ప్రెడిక్ట్ చేయడం కష్టం, చాలా కష్టం. కానీ మనకున్న జనరల్ లాజిక్తో దాన్ని మనం ఆన్సర్ చేయొచ్చు ఎలిమినేషన్ ద్వారా. సో మీరు చదివింది కరెంట్ అఫైర్స్ ఫైన్, సో మీరు చదివిన సోర్సెస్ ఫైన్, మళ్ళీ కొత్త టాపిక్స్లోకి కొత్త సోర్సెస్లోంచి కరెంట్ అఫైర్స్ ఇలా లేనిపోని భయాలు పెట్టుకోకండి. మీరు ఏదైతే స్ట్రాటజీని ఇప్పటివరకు ఫాలో అయ్యారో గో విత్ దట్. ఓకే? సో కొత్త టాపిక్స్ని కొత్త సబ్జెక్ట్స్ని చదవకండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ CSAT, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మధ్యాహ్నం ఉంటుంది. అయితే CSAT క్వాలిఫైయింగ్ పేపరే కదా సో అని చెప్పి ఇన్ని రోజులు ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఉంటారు. మెల్లిగా చదువుదాం అలా 1 month. అంటే ఇప్పుడు చూడండి, న్యూ ఇయర్ అయిపోయింది, అప్పుడప్పుడు కొన్ని షార్ట్స్ చూస్తాం, అంటే అని చెప్పేసి వస్తుంది, అప్పుడే జనవరి వెళ్ళిపోతుంది, అప్పుడే ఫిబ్రవరి వెళ్ళిపోతుంది, అప్పుడే మార్చ్ వెళ్ళిపోతుంది, అప్పుడే ఏప్రిల్ వెళ్ళిపోతుంది. CSAT కూడా చాలామంది ఈ జనవరి నుంచి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. సో ఆ GS మీద భయమో ఓవర్ ఫోకస్ వల్లనో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయిపోయింది, CSAT మీకు తెలియకుండానే దాన్ని ఇగ్నోర్ చేశారు. అట్లీస్ట్ ఇప్పుడైనా రియలైజ్ అవ్వండి, CSATలో మీరు బలహీనంగా ఉంటే ఫోకస్ ఆన్ ద CSATలో 100కు 100 మార్కులు అక్కర్లేదు, ఆ క్వాలిఫైయింగ్ అవ్వడం కూడా కష్టమే. ఒక్కొక్కసారి 120, 130 మార్క్స్ కెపాసిటీ ఉన్న జనరల్ స్టడీస్లో కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా CSATలో ఫెయిల్ అయిపోయి మిస్ చేసుకున్న ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎన్నో అలాంటివి. సో CSAT పైన మళ్ళీ ఫోకస్ చేసి ఎన్ని వస్తున్నాయి ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్ మీకు స్ట్రెంగ్త్, సో లేకపోతే మీరు ఎక్కువ ఇమాజిన్ చేసినవి కరెక్ట్ అవుతున్నాయా, లేకపోతే కొన్నిసార్లు 2 ఎలిమినేట్ చేస్తారు ఆప్షన్స్, ఈ 2 ఎలిమినేట్ చేసి ఏదో ఒక టిక్ పెడతారు, మీకు చాలా సందర్భాలు అది కరెక్ట్ అవ్వచ్చు,
అది మీ స్ట్రెంగ్త్. కొన్నిసార్లు ఈ 2 ఎలిమినేట్ చేసినప్పటికీ కూడా మీరు ఏదో ఒకటి పెడతారు కానీ అది ఎక్కువ రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీ బిహేవియర్ ప్యాటర్న్స్, మీ ఎగ్జామినేషన్‌లో మీ స్ట్రెంగ్త్ ఏంటో ఫైండ్ ఔట్ చేసుకొని, ఆ స్ట్రెంగ్త్‌ని ఇంకాస్త బలం చేసుకోండి. వీక్‌నెస్ ఏదైతే ఉంటుందో ఐడెంటిఫై చేసుకొని కొంచెం దాన్ని అంటే ఈ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నారు. ఎందుకంటే నేను నెగెటివ్ మార్క్స్ ఎక్కువ పెడుతున్నాను. ఇలా కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి. వాటిని రియలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. సో దట్స్ వాట్. అండ్ నెక్స్ట్ మీరు చాలామంది మాక్ టెస్ట్స్ రాసే ఉంటారు. మాక్ టెస్ట్‌లో 50, 60, 70 ఇలా తక్కువ మార్కులు వచ్చాయి. మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన ఫైనల్ ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు వస్తాయన్నది కాదు. మాక్ టెస్ట్‌లో ఎక్కువ వచ్చినంత మాత్రాన ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఎక్కువ వస్తాయన్నది కూడా లేదు. ఇట్ డిపెండ్స్. సో మీరు ఈ 1 మంత్‌లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎగ్జామ్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు అనేది చాలా చాలా మ్యాటర్. సో మాక్ టెస్ట్ మార్కులు అంటే ఎక్కువ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకండి. తక్కువ వచ్చేసరికి లో కాన్ఫిడెంట్ అవ్వకండి. ఎలా ఉన్నా ఇప్పటి వరకు అయిందేదో అయిపోయింది. ఈ 1 మంత్‌లో నేను ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను. నేను ఎగ్జామ్‌కి తగ్గట్టు చదివాను. సిలబస్‌ని కవర్ చేశాను. నాకు ఆ ఎబిలిటీ ఉంది అన్న ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి. అది. సో ఫిఫ్త్ వన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇంకా చదివిందేదో చదివేశారు. సో ఈ పాయింట్స్‌ని మైండ్‌లో పెట్టుకొని సో ఒక 4, 5 గ్రాండ్ టెస్ట్స్ రాయండి. ఈ 4, 5 గ్రాండ్ టెస్ట్స్ కూడా ఎలా అంటే ఎగ్జాక్ట్‌గా యూపీఎస్సీ ప్రిలిమినరీ మార్నింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఏ టైంకి అయితే ఉంటుందో ఆ టైంలోనే ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి. సో దట్ మన బ్రెయిన్ ఆ టైంలో యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది. సో ఇలా చిన్న చిన్న పాయింట్స్‌ని బ్రెయిన్‌లో పెట్టుకోండి. సో మళ్ళీ పాలిటీలో ఈ టాపిక్, హిస్టరీలో ఈ టాపిక్, ఎకానమీలో ఆ టాపిక్ అని చెప్పడానికి లేదు. ఇన్ని రోజులు బాగా కష్టపడ్డారు. సో ఆ చిన్న చిన్న తప్పిదాల వల్ల ఎంతోమంది ఇటువంటి ఆపర్చునిటీస్‌ని మిస్ చేసుకున్నారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్ అండ్ అగైన్ టేక్ ఇట్ ఈజీ. అవుతుందో అవ్వదో కష్టపడటం మన చేతుల్లో ఉంది. రిజల్ట్ మన చేతుల్లో లేదు. సో ఆ రిజల్ట్ కోసం మనం చేసే ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే సరి చేసుకోవడం, మార్పులు చేర్పులు ఉంటాయి అంతే. సో దిస్ ప్రిలిమినరీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఈజీ ఫర్ యూ. సో ఇంకేదైనా ప్రిపరేషన్లో నేను ఏవైనా చెప్పని ఉంటే మీరు నాతో డిస్కస్ చేయాలి అనిపిస్తే సో నా నంబర్ 9155556858. ఐ ఆమ్ ద డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో చాలామంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాఫ్ ప్రిపేర్ అయిపోయి జస్ట్ ఒక అటెంప్ట్ ఇద్దాం అనుకుంటారు. 2027 చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళు బెస్ట్ కోచింగ్ అకాడమీ గురించి వెయిట్ చేస్తూ ఉంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ వన్ సచ్ ప్లేస్ ఫర్ యూ. మా స్పెషాలిటీస్, మా యొక్క యూనిక్నెస్ ఏంటంటే బ్యాచ్కి 30 to 40 మెంబర్స్. రేపు అంటే సాటర్డే April 25న కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ పేరు వచ్చేసరికి రోరింగ్ 40s. 40 మెంబర్స్ మాత్రమే బ్యాచ్కి ఉంటారు. అండ్ ఈ 40 మెంబర్స్ పైన ఫ్యాకల్టీ ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. మీరు ఫోకస్డ్గా క్లాసెస్ వినొచ్చు. మన దగ్గర ఒక్కసారి అడ్మిషన్ తీసుకుంటే ర్యాంక్ వచ్చేంత వరకు మా బాధ్యత. మళ్ళీ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేయడం అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఏ ఎక్స్ట్రా పేమెంట్ ఉండదు. మీరు కనీసం 4-5 డెమో క్లాసెస్ విన్న తర్వాతనే క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు అనుకున్నట్టు క్లాసెస్ లేకపోవడం వల్ల చాలా డబ్బులు కోల్పోయిన రోజులు ఉంటాయి. అందుకే ఒక 4 to 5 డెమోస్ అటెండ్ అయ్యి అక్కడున్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి ఇక్కడ క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చే విధంగా ఉన్నాయా లేవా తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ క్లాస్ ఫ్రమ్ ద బేసిక్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి మొదలుకొని 12th క్లాస్ వరకు ఎవ్రీ ఆస్పెక్ట్ని మేము కవర్ చేస్తాం. మా దగ్గర రీడింగ్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఆఫ్లైన్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు ఆన్లైన్ ఫ్రీ. అలాగే ఎక్స్క్లూజివ్ ఆన్లైన్, కొంతమంది జాబ్ చేస్తారు, కాలేజెస్లో ఉంటూ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, బెస్ట్ ఆన్లైన్ కోసం వెతుకుతూ ఉంటారు. సో వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఆన్లైన్. ఆఫ్లైన్లో ఏవైతే జరుగుతుందో అవే హైబ్రిడ్ మోడ్లో మీకు ఆన్లైన్లో ఉంటాయి. ఎవ్రీ టైమ్ వీ విల్ బీ అవైలబుల్ టు గైడ్ యూ. అండ్ అఫోర్డబుల్ ప్రైస్, ఇవన్నీ ఫీచర్స్ ఉన్న మా అకాడమీ మొత్తం హైదరాబాద్లోకి వెళ్ళా కూడా లోయెస్ట్ ఫీజ్కి బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్తో మీకు క్లాసెస్ని అందించడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న ప్రిపరేషన్కి సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. వీ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అడ్మిషన్స్ కోసమైనా ఏదైనా దే విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ అండ్ బీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా 2026 మీదే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు. అదే ఉత్తేజంతో మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి ర్యాంక్ సాధించే వరకు ముందుకు వెళ్తారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.